పిజ్జా అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ పన్నీర్ బర్గర్ పిజ్జా చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. అది ఎలానో చూసేయండి. ఫస్ట్ అయితే పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. అప్పుడు కస్తూరి మేతి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బర్గర్ బన్స్ తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ ప్లేస్లో చికెన్ కానీ మష్రూమ్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో పన్నీర్ ఉందని చెప్పేసి పన్నీర్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఈ బన్ పీసెస్కి 1 స్పూన్ పిజ్జా సాస్, 1 స్పూన్ మయోనైస్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. 4 పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత పైనుంచి మొజరెలా చీజ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ చీజ్ వల్ల మనం బయట తిన్న పిజ్జా టేస్ట్ వస్తుందన్నమాట వీటికి. మిగతా పీసెస్ పై కూడా ఇలానే చీజ్ అరేంజ్ చేసుకొని పైనుంచి క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలానే అన్ని పీసెస్కి అరేంజ్ చేసుకున్న తర్వాత పైనుంచి చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, ఒరెగానో స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవి పైనుంచి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే. ఇలానే 4 పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు వీటిని బేక్ చేయడం ఎలా అంటే ఓవెన్ లేకపోయినా పర్లేదండి, ఇలా కుక్కర్ టెక్నిక్తో బేక్ చేసేయచ్చు అనమాట. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టేసి ఈ పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టి సిమ్లో ఒక 20 to 25 మినిట్స్ బేక్ చేస్తే చాలు. ఆ హీట్కి ఈ చీజ్ మెల్ట్ అయిపోయి చాలా చీజీగా పిజ్జా లాగా ఉంటుంది. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే ఈ పన్నీర్ బర్గర్ బన్ పిజ్జా నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.